హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కైలాసగిరి పార్ట్ 2 వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ నిన్న షార్ట్లో అయితే చెప్పాను కదా అప్డేట్ ఈరోజు వస్తుందని. సో ఈరోజు అయితే పోస్ట్ చేసేస్తాను అనమాట. సో ఇంకా కైలాసగిరి పార్ట్ 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాను అనమాట. చాలా బాగా తీశారు పిక్స్ మాత్రం వాళ్ళు. మీకు లాస్ట్లో అయితే నా ఫోటో ఎలా వచ్చాయనేది చెప్తాను అనమాట, అండ్ మీకు చూపిస్తాను అనమాట ఆ ఫొటోస్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి శివ పార్వతుల విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నారు కదా, ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పెద్ద విగ్రహంలా కనిపిస్తారు కదా. సో ఆల్రెడీ పెద్ద విగ్రహం ఏదండి, అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉందన్నమాట. సో మీరు కూడా చూసేయండి, దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇంకా అక్కడికి వెళ్తున్నా అనమాట. సో వెళ్ళిపోయా దగ్గరికి. సో చూసారు కదా, బాగున్నారు కదా దగ్గర నుంచి చూస్తే. నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. సో ఇది బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట ఈ షో మాత్రం. సో దీని గురించి అయితే చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఒక్కొక్కరి దగ్గర ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా. సో పదండి వెళ్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇతని దగ్గరికి వెళ్దాం అనమాట. సో ఇతని దగ్గరికి వెళ్దాం, చూడండి. సో ఇతనితో కూడా ఒక ఫోటో తీయించుకుందాం, ఓకేనా. సో నేను ఇతనితో ఫోటో తీయించుకుంటాను అనమాట. సో చూసారా, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ పడండి, చూద్దాం నెక్స్ట్ ఎవరున్నారు. లెట్స్ గో. పరిగెడుతున్నాను. సో చూసారు కదా. సో నిజంగా ఫస్ట్ చూస్తే మనుషులే అనుకున్నాను అనమాట. మనుషులు కూర్చున్నారేమో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషి కాదనమాట, సెట్టింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్ అనమాట, ఏనుగు. సో దగ్గర నుంచి చూస్తే నిజమైన ఏనుగులా ఉంది తెలుసా, బాబోయ్ అనుకుంటూ వచ్చేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, అది 5D టైప్ థియేటర్ అనమాట. సో చూస్తున్నారుగా. అండ్ అక్కడ ఫొటోస్ ఉన్నాయా, మీకు కనిపిస్తున్నాయా? ఇదిగోండి, బాహుబలి, నెక్స్ట్ యానిమల్స్, నెక్స్ట్ దేవుడు సాయిబాబా అందరూ ఉన్నారు కదా. సో గాడ్జిల్లా అన్నీ ఉన్నాయిగా. సో ఇంకెవరున్నారు, సూపర్ హీరోస్. సూపర్ హీరోసా, ఓకే. ఇంకా అందరూ ముందుకు వచ్చినట్టయితే అనిపిస్తాయి అన్నమాట. అదొక థియేటర్. సో టైం అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళలేదు, లేకపోతే అది కూడా అక్కడ కూడా వెళ్ళరు అనమాట. సో చూస్తున్నారుగా, రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట, వింత ప్రపంచం అంట. జారుబల్ల, ఇది మన అందరి ఫేవరెట్ కదా, చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం అనమాట. సో అక్కడ కూడా ఒక వీడియో తీసేసుకున్నాం అనమాట. సో ఇది గుర్తుందా, జారినప్పుడు పెద్ద శబ్దం అయితే, పెద్ద సౌండ్ అయితే వస్తాయన్నమాట. సో చూసాక ఎదిగండి, ఏదో మాట్లాడుతున్నాను, నాకు ఐడియా లేదన్నమాట. సో ఇప్పుడు పడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సో మీరే చూడండి, ఇదిగోండి టెంపుల్. కైలాసగిరిలోనే ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. సో చూసారు కదా. సో అక్కడికైతే పదండి. అండ్ ఈ టెంపుల్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళగా చెప్తున్నాను, ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉందన్నమాట. సో ఇది వచ్చేసి శివాలయం. సో
అక్కడ లంచ్ టైం కాబట్టి పంతులు గారు అయితే లేరనమాట. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీలుంటే ఆ పంతులు గారి చేత మీకు ఈ గుడి చరిత్ర అయితే మీకు ఆయన చేత ఈ వివరాలు అయితే చెప్పిస్తానమాట కుదిరితే. అండ్ ఇక్కడ 108 లేదా 121 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయని అంటారనమాట. సో అది కూడా ఎలా అంటే స్టార్టింగే కోరిక తీరాక అప్పుడు ప్రదక్షిణలు అయితే చెయ్యాలన్నమాట. సో అదేదో ఉంటుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలుంటే మీకు చెప్తానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గురువు గారు ఉన్నారు కదా, ఇతను స్వయంగా గుడి కట్టించినట్టున్నారు అనుకుంటా. సో నాకు పూర్తిగా తెలియదు అనమాట. పంతులు గారి చేత నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చెప్పిస్తాను. అండ్ ఇది వచ్చేసి శివాలయం లోపల అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ మేము చాలాసార్లు కార్తీక మాసంలో ఈ గుడికి అయితే వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా జనాలు అయితే ఇంకా తగ్గేది అన్నట్టయితే ఉన్నారనమాట. అండ్ పూజలు కూడా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ. సో బోర్డు మీద నేమ్ అయితే 3D చిన్నారి చిత్రాలయం అని ఉందన్నమాట. సో ఇదే అనుకుంటా. సో చూస్తున్నారు కదా, అప్పటికే ఎండ ఎక్కువ ఉందని దగ్గరికి వెళ్ళలేదన్నమాట. సో ఇంకా చాలా ఎండ అయితే ఉంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, ఫ్రీ ఎంట్రీ ఏంటి తెలుసా? అవతార్ మెహర్ బాబా అదనమాట. అవతార్ మెహర్ బాబా శిబిరం అన్నమాట, అంటే నిలయం. అండ్ చూసారా, ఇంకా దూరంగా వెళ్ళడానికి అయితే ఉందన్నమాట దారి. సో ఇంకా ఎండ ఎక్కువైపోయింది అండ్ లంచ్ టైం కదా అని చెప్పి మేము ఇక్కడ వరకే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకే మీకు చూపించామన్నమాట. ఆ తర్వాత ఇంక రిటర్న్ అయిపోయాం. అండ్ అప్పుడే కాదులేండి, ఇప్పుడు ఇది చూడండి. సో చూసేస్తున్నారుగా, ఇదన్నమాట మెహర్ బాబా నిలయం. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యూజియం అన్నమాట. సో హ్యాండ్ మేడ్ అన్నమాట మొత్తం. సో అండ్ ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా. సో చూసారా, వినాయకుడు కనిపించాక సో దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసాక ఇప్పుడైతే పదండి వెళ్ళిపోదాం. సో పదండి హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇదే అనమాట, ఫుల్ హ్యాండ్ మేడ్ అనమాట. అండ్ చిన్నప్పుడువి కూడా ఉన్నాయన్నమాట, చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు అన్నమాట. సో వచ్చేసారి తోలు బొమ్మలు కూడా ఉన్నట్టున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ షాప్ మాత్రం. సో అన్నీ హ్యాండ్ మేడే. అండ్ ఇది గుర్తుందా, ఇలా ఊరుకునే వాళ్ళం అని అంటున్నాను. అండ్ అది ఏంటో అర్థం కాలేదు. సో అదే చూస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ హ్యాండ్ మేడే. అండ్ ఇప్పుడు వచ్చేసి కీ చైన్స్ అయితే చూస్తున్నాను అనమాట. సో బీ కీ చైన్ ఏమైనా ఉంటే చూద్దాం అని. సో నేనైతే బీ కీ చైన్ అయితే చూస్తున్నాను అనమాట. సో లాస్ట్లో ఒక ఫైనల్ చేశాను అనమాట. సో అదేంటో మీరు కూడా చూసాయండి లాస్ట్లో. సో ఇప్పుడైతే ఎంచుకుంటున్నాను ఏం బాగుంది, ఈ బీ బాగుందా ఆ బీ బాగుందా అని. సో ఇదైతే ఫైనల్ చేస్తాను. సో చూసారు కదా, ఇదన్నమాట. సో ఎలాగో ఆరెంజ్ కలర్ ఉంది అండ్ బీ ఆరెంజ్ నా ఫేవరెట్ కలర్ అని చెప్పి సో ఇంకా ఈ ఆరెంజ్ కలర్ బీ అయితే కొనుక్కున్నాను కీ చైన్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట, నాకు చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్ చెప్పుకుంటాను కదా. సో ఇది ఇయర్ రింగ్స్ అనమాట. సో రీజనబుల్ రేట్లోనే ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అవ్వండి లేదా కీ చైన్స్ అవ్వండి ఇంకేమైనా. సో నాకు ఇవి కూడా నాకు బాగా నచ్చి ఇంకా నేను తీసుకున్నాను అనమాట. సో అదే అడుగుతున్నాను, ఒకటి తీసుకోవాలా రెండు తీసుకోవాలా అని.
సో డాడీ అన్నారు 2 తీసుకో బాగున్నాయి అన్నారు. సో అదే అనమాట. సో ఇంకంతే. సో నాకు ఈ 2 నచ్చాయన్నమాట. సో ఇంకా 2 అయితే తీసుకున్నాను. ఒకటి డైలీ వేర్కి, నెక్స్ట్ ఇంకొకటి ట్రెడిషనల్ వేర్కి అనమాట. సో చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇన్స్టాలో రీల్స్ కూడా షేర్ చేశాను అనమాట. సో కొన్ని రీల్స్ అయితే తీసుకుంటున్నాను అంటే. సో చూసారు కదా అదనమాట. సో ఇందాక ఇచ్చిన చేంజ్ అందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా. హే దొంగ ఎందుకలా అన్నాను తెలుసా? డాడీకి ఇవ్వలే అనమాట ఆ మనీ చేంజ్. ఇందాక నాకు వచ్చిన చేంజ్. సో నేనే తీసేసుకున్నాను. సో ఇంకా అదనమాట సంగతి. సో ఇంకేంటంటే వచ్చిన ప్లేస్కి రివర్స్ అయితే అయిపోయాం అనమాట. వచ్చిన దారికే ఇంకా వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా. లెట్స్ గో. సో చూసారు కదా వెనకాల కూడా కిడ్స్ ప్లే స్టేషన్ అయితే ఉంది అనమాట. సో చూస్తున్నారుగా. సో వెనకాల బిహైండ్ ద కెమెరా నుంచి నవ్విస్తున్నాను అనమాట. సో అందుకే నవ్వుతున్నాను. సో చూసారు కదా ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ప్లే స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉయ్యాళ్ళు, నెక్స్ట్ జారుబల్ల, నెక్స్ట్ స్వింగ్, నెక్స్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్ అండ్ డౌన్ అన్నీ. సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ అయితే బాగుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది. సో అదే చూస్తున్నాను అనమాట. అలా బాగుంది కదా అని చెప్పి. సో చూసారు కదా భలే ఉంది. అండ్ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో చూసారు కదా. అండ్ ఇది గుర్తుందా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఈ కారు, చిన్న కారు అనమాట. సో నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఎక్కడ ఇలాంటివి కనిపించినా వెళ్ళి ఆడుకునేదాన్ని అనమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ శిల్పారాం వ్లాగ్లో. సో ఆ వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు ప్రతి సండేస్ వచ్చి ఆ కార్తో ఆడుకునేదాన్ని, ఆ కార్ రైడ్ చేసేదాన్ని ప్రతిసారి అని. సో అదనమాట. అండ్ అది వచ్చేసి ఇప్పుడు నేను చూస్తున్నాను, అది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. సో అదే మెయిన్ వ్యూ పాయింట్. సో చూసారు కదా. సో సీ వ్యూ పాయింట్ అంటారు దాన్ని. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ తీయించుకున్నాను అండ్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట. అండ్ అక్కడ జనాలు చూసారా. అండ్ కొన్ని మంది ఫోటోలు తీయించుకుంటున్నారు అనమాట. అండ్ అక్కడ ముందున చూసుకుంటే చూడండి మీరే, అక్కడ ఏంటంటే డ్రాయింగ్ అయితే గీస్తున్నారు అనమాట. రియలిస్టిక్ డ్రాయింగ్ మన ఫేసెస్ని. సో మనల్ని చాలా బాగా గీస్తున్నారు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో నిజం అనుకున్నాను అనమాట. భలే గీశారు. చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా జనం అయితే చాలా బాగున్నారు అనమాట. నాకైతే ఈ పాయింట్ అయితే బాగా నచ్చి, అండ్ ఈ వ్యూ పాయింట్లో బీచ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఫొటోస్ తీయించుకున్న భలే వస్తున్నాయి పిక్స్ మాత్రం. అండ్ స్టార్టింగ్లో టైటానిక్ వ్యూ పాయింట్ అని ఉండేది. సో ఇప్పుడు అసలు తీసేసినట్టు ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూసాం కదా. ఫస్ట్ ఎక్కడ చూసాం గుర్తుందా మీకు? అది 2 వీలర్స్ పార్కింగ్ దగ్గర మీకు చూపించాను కదా. సో అక్కడ ఉండేది అనమాట టైటానిక్ వ్యూ పాయింట్. భలే ఉంటుంది అక్కడ. అండ్ షిప్ లానే ఉంటాయి అన్నమాట ఆ బ్యాక్గ్రౌండ్ కూడా. సో నాకైతే భలే ఇష్టం అది. ఇప్పుడు తీసేసినట్టు ఉన్నారు. సో చూసారు కదా భలే ఉంది కదా పాయింట్ మాత్రం, వ్యూ పాయింట్. ఫొటోస్ వీడియోస్ అయితే అడ్డిపోయాయి అనమాట. భలే వస్తున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదా. సో చూస్తున్నారు కదా. సో చాలా రష్గా అయితే ఉన్నారు కదా. సో చూస్తున్నారా. నేను వచ్చేసా. సో చూసారు కదా. ఇది శివుడు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా. సో అదే అనమాట.
సో చూసారు కదా, దాని ఎదురునే ఉంటాయన్నమాట ఈ సీ పాయింట్ అనేది. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను, అండ్ మంచి మంచి విషయాలు చెప్పాను అని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో చూసారు కదా, ఇదిగోండి థ్యాంక్ యూ అనమాట. సో ఇంకింటికి వెళ్ళిపోవడమే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా మీకు. సో లెట్స్ స్టార్ట్. సో మీ క్లాస్లో ఫొటోస్ చూపిస్తా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. 1 minute. సో చూసారు కదా, ఇదండి ఫొటోస్. బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చాయి కదా. సో బాయ్.